చాలా రోజుల తర్వాత ఎందుకో నాకు కాలేజ్ అంతా కొత్తగా రెనోవేషన్ చేసుకున్నాము. న్యూ బిల్డింగ్, ఓన్ కన్స్ట్రక్షన్. ఇదంతా ఈ లైటింగ్ ఇదంతా చూస్తే మళ్ళీ ఒక స్టోరీ చెప్పాలనే ఆలోచన పుట్టింది. సో అందుకని ఈ సందర్భంగా మా బాబు శ్రీమాన్ రెడ్డి, వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెట్ ప్లేయర్, వాడు షూట్ చేస్తా, డాడీ నేను షూట్ చేస్తా, ఒక వీడియో చేయి డాడీ, ఒక స్టోరీ చెప్పి చాలా రోజులు అయిందంటే ఎనర్జీతోటి సంతోషంతో మళ్ళీ ఒక స్టోరీ చెప్పాలని ముందుకు రావడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముఖ్యంగా సంకల్పంలో చదువుకున్న విద్యార్థులందరికీ మళ్ళొక్కసారి నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడ్మిషన్స్ పొందేటటువంటి క్రమంలో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ బేటా. కామాఖ్య అమ్మ ఖచ్చితంగా ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఆశిస్తూ, ఈరోజు హనుమాన్ జయంతి, ఈరోజు ఇంకా ఆ ఎనర్జీ పాజిటివ్గా డెఫినెట్గా కావలసినంత బలం తండ్రి అందరికి ఇస్తాడనే ఆశతోటి చాలామంది యూత్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. నేను బాగా క్లియర్గా దగ్గర నుంచి వాచ్ చేస్తున్నా. కొంతమంది పేరెంట్స్ ఏం చెప్పుకుంటారు అంటే, మా పిల్లలకి పాకెట్ మనీ నేను ఇంత తీసుకుంటాడు, అంత తీసుకుంటాడు, ఇట్లా ఉంటాడు, అట్లా తయారవుతాడు, ఈ స్టైల్ ఆ స్టైల్, వాడు బైక్ ఇట్లా నడుపుతాడు, ఆ కార్ ఇట్లా డ్రైవ్ చేస్తాడు అని చెప్తుంటారు. కానీ నువ్వు ఇస్తున్న పాకెట్ మనీ వాడి జీవితానికి, వాడి లైఫ్కి ఏ విధంగా యూజ్ చేసుకుంటుండో అనేది అబ్జర్వేషన్ ఉండదు, తెలియదు. దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నావు, ప్రేమ ఉంటుంది, ఆ ఎఫెక్షన్ తోటి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు. సో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఆ అవకాశాన్ని తను ఏ విధంగా ఉపయోగించుకుంటున్ననే ఆలోచన కూడా చాలా ఇంపార్టెంట్ కదా, చూసుకోవాలి కదా. అది చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రజెంట్ యూత్ కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా సింపుల్ ఒక జాబ్లో జాయిన్ అవుతున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ తోటి అక్కడ నచ్చకపోతే, ఆ ఎన్విరాన్మెంట్ నచ్చకపోతే ఆ జాబ్ వద్దు, ఇంకో జాబ్లో జాయిన్ కావడం, ఒక స్టాటస్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ కొద్దిగా ఫెయిల్ అయినా, దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమ్మీడియట్లీ ఆ బిజినెస్ వదిలిపెట్టేసి వేరే బిజినెస్కి వెళ్ళిపోవడం, ఇంకో చోటుకి వెళ్ళిపోవడం, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడం. ఒక డెడికేషన్, ఒక సంకల్పం, ఒక లక్ష్యం సాధించాలని ఒక తపన, ఇవన్నీ నశించిపోతున్నాయి విద్యార్థులలో, చాలామంది యూత్లో. దీనికి అందరికీ సో మెనీ రీజన్స్ కావచ్చు. మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, బయట ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు. మనీ చాలా ఈజీగా అయిపోయింది అందరికీ, చాలా సింపుల్గా అయిపోయింది. బట్ ఒక పర్ఫెక్ట్ ఫ్యూచర్లో ఒక సెటిల్మెంట్ ప్లాన్తో వెళ్ళేటటువంటి యూత్ చాలా తక్కువ కనబడుతున్నారు. ఆ రేషియో, ఒకప్పుడు ఈ రేషియో రివర్స్లో ఉండేది, ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయిపోయింది ఆ రేషియో. నేను ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు చాలామంది ఫీల్డ్లో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోస్ ఉన్నారు కదా. నాకు ఈ మధ్యలో చాలా బాగా నచ్చినటువంటి స్టోరీ, ఒక హీరో మీకు అందరికి తెలుసు, హీరో విక్రమ్. జాన్ కెనడియన్ ఆయన పేరు, ఒరిజినల్ పేరు స్టార్టింగు. అయితే విక్రమ్కి బహుశా వాళ్ళ మేనమామ నాగరాజు అని ఫిలిం ఇండస్ట్రీలో ఆల్రెడీ వెల్ సెటిల్, మంచి పొజిషన్ ఉన్నాడు. సో బహుశా మేనమామ కాబట్టి ఏమంటారు కదా, మేనమామ మేనల్లుడికి బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఆ పోలికలు వస్తాయి అన్నట్టుగా హీరో విక్రమ్ చిన్న ఉన్నప్పుడే ఆయనకు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఒక మూవీలో యాక్ట్ చేయాలి, లేదా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయాలని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాను. సో అది మైండ్ లో పెట్టుకొని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒకటి రెండు సార్లు వాళ్ళ మామయ్య కూడా కలవడం జరిగింది. కలిస్తే తను యాక్సెప్ట్ చేయలేదు ఈయన ఇష్టాన్ని. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే, వీళ్ళ మదర్ వేరే రిలీజన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకొని, క్రిస్టియన్ అతను మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఆయనకు బాగా కోపం వస్తుంది. తన చెల్లెల మీద కోపంతో యాక్సెప్ట్ చేయడం, ఆ ఇష్టాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో దగ్గరకు రానివాడు, మీ లైఫ్ మీరు ఏమైనా చేసుకుంటే మీరు నా దగ్గర రావద్దు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. బట్ విక్రమ్ అట్లా దానికి ఏం ఫీల్ కాలేదు, అట్లా ఏం వదిలిపెట్టలేదు. అయితే ఒక రోజు చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆయన లైఫ్ లో. ఏమైందంటే, ఒక రోజు బైక్ మీద వెళ్తూ ఉంటే, ఇంకొక పర్సన్ ఇక్కడ ఇద్దరు వెళ్తూ ఉంటే ఆపోజిట్ ఒక లారీ వచ్చి డైరెక్ట్ కొట్టేస్తుంది. యాక్సిడెంట్ లో రెండు కార్లు ఆల్మోస్ట్ బోన్స్ అన్ని మెత్తగా అయిపోతాయి, ఫ్రాక్చర్స్ చాలా ఉంటాయి బాడీ లోపల. డాక్టర్స్ ఏమంటారంటే, కష్టమమ్మా, ఈ రెండు లెగ్స్ తీసేయాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదు ఈ బాబుకి అని చెప్పి వాళ్ళ మదర్ పిలిపించి చెప్తారంట. సో వాళ్ళ మదర్ అప్పుడు ఏడ్స్కి ఒక మాట అంటారు, సార్ ఏమన్నా చేయండి, ఎట్లనే చేయండి, కాలు లేకపోతే నా కొడుకు నేను చూడలేను, నా కొడుకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, సో ఎలాగైనా సరే అది తప్ప ఇంకా వేరే ఆప్షన్ చెప్పండి అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు డాక్టర్స్ రిస్క్ తీసుకొని 23 సర్జరీ చేస్తారు. తనకి 23 చోట్ల 23 టైమ్స్ తనకి సర్జరీ చేస్తారు. ఫైనల్ గా నడవగలుగుతాడమ్మా, కానీ యాక్టింగ్ అయితే పనికిరాడు, నటనకు పనికి రాకపోయినా నడవడానికి అయితే పనికొస్తాడు అని చెప్పి డాక్టర్స్ సజెషన్స్ ఇస్తారు. బట్ విక్రమ్
మీరు గుర్తుపెట్టుకోండి, వండర్ఫుల్. వాళ్ళ మదర్ ప్రామిస్ చేస్తాను, అమ్మా నేను జీవితంలో చనిపోయే చివరి క్షణం లోపల ఒక్కసారి నేను యాక్టింగ్ చేస్తాను, నేను గొప్ప వ్యక్తిని అనిపించుకుంటా, నేను ఒక గ్రేట్ హీరో అని గ్రేట్ నటన నాలో వచ్చాను అనిపి నిరూపించుకుంటా అని చెప్పి వాళ్ళ మదర్తో ఛాలెంజ్ చేసి చాలా సీరియస్ గా తీసుకొని వాకింగ్ చేయడం, డైలీ వాకింగ్ చేయడం, నడవడం, మళ్ళీ జిమ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం, బాడీని మళ్ళీ రికవర్ చేసుకోవడం, లెగ్స్ మీద గ్రిప్ సంపాదించడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ చాలా చోట్ల కష్టపడుతున్నాడు. మస్తు చిన్న చిన్న ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ ఆపర్చునిటీస్ రావు, బట్ తనకున్న చిన్న బ్యాక్గ్రౌండ్ తోటి టీవీఎస్ లూనా అడ్వర్టైజ్మెంట్ కోసం, యాడ్ కోసం ఒక ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుంది తన లైఫ్ లో. దాని తర్వాత చిన్న చిన్న యాడ్స్ దాంట్లో నటిస్తాడు, బట్ అది కాదు కదా లైఫ్, అంతటితో ఆగదు. ఈవెన్ మన తెలుగులో కూడా ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. ఆడవాళ్ళ రాజ్యం అని చెప్పి, ఆహా మూవీ ఒకటి, ఇట్లా ఒక 2-3 మూవీస్ లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్. మమ్మూటి అప్పటి చాలా మంచి హీరో, ఆయన పక్కకుండా ఒక చిన్న క్యారెక్టర్, ఒక రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సీరియల్స్ లో వచ్చి ఒక 2-3 సీరియల్స్ లో నటిస్తాడు. ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా చిన్న చిన్న అవకాశాలు వస్తాయి, కానీ గుర్తింపు ఉండదు. వీటి ద్వారా తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అది అయినా కానీ ఆయన ప్రయత్నం ఎక్కడ ఆపలేదు, ఏ రోజు కూడా నిరాశ పడలేదు. చివరి వరకు ప్రయత్నిస్తామని చెప్పి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తోటి త్యాగరాజు వీళ్ళ మామయ్య కదా, త్యాగరాజు కొడుకు వచ్చేసి ప్రశాంత్. మీరు జీన్స్ మూవీ చూసి ఉంటారు, ఐశ్వర్య హీరోయిన్ బాగా ఎంజాయ్ కాదు ప్రశాంత్ హీరోగా. సో ఒకరోజు వీళ్ళ మామయ్య కలగకుండా ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ టైం తీసుకొని ఇంట్లో వెళ్ళి కూర్చొని మాట్లాడితే ప్రశాంత్ గర్వంతో అహంకారంతో ఏమంటారంటే, అరే బాబు నీకు యాక్సిడెంట్ అయింది, చిన్న చిన్న ఏవో యాడ్స్ చేసుకుని బతుకుతున్నావు, ఆ సీరియల్ నటిస్తున్నావు, నీ లైఫ్ అక్కడికే రావడం చాలా గ్రేట్, ఎందుకు ఊకే ఈ సినిమాకి పిచ్చివాట నీకు, ఎందుకు వస్తున్నావు దీనికి, అనవసరంగా డాడీ నన్ను డిస్టర్బ్ చేయకు, ఒక్కోసారి ఇంట్లోకి వస్తాను, ఇంట్లో కూడా రానివ్వను, గేట్ క్లోజ్ చేసి బయటికి పంపిస్తాను అని చెప్పి పంపిస్తాడు ప్రశాంత్. సరే అట్లా కూడా నిరాశపడు, బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇట్లా ఇటువంటి టైంలో ఒక చిన్న ఆపర్చునిటీ వస్తుంది. బాలు డైరెక్టర్ మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ డైరెక్టర్. ఒక మూవీ ఉంది ఆయన దగ్గర, సేతు. ఆ మూవీ యాక్టింగ్ ఆపర్చునిటీ తనకు కూడా ఏంటంటే డబ్బులు పెట్టి కొనేంత, హీరోలు కొనేంత స్తోమత ఉండదు. సో చిన్న చిన్న క్యారెక్టర్స్ అందరు ఫ్రెషర్స్ తీసుకుంటాడు. అందులో విక్రమ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు హీరోగా. సెలెక్ట్ చేసుకుని సేతు అనే ఒక మూవీ తీస్తాడు, ఫస్ట్ మూవీ. ఆ మూవీ తీస్తాడు, రిలీజ్ అవుతుంది. కానీ ఎవరు చూడరు ఆ మూవీ, చాలా మంచి మూవీ, కానీ ఎవరు చూడరు ఆ మూవీ, ఎందుకంటే పెద్ద హీరో కాదు గురించి వద్దలేదు కాబట్టి విక్రమ్ గురించి. సో ఒక 1 week 10 days మేబీ 10 days తర్వాత ఈయనకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరోజు సడన్గా విక్రమ్ వాళ్ళ ఇంటికి టైం తీసుకొని విక్రమ్ దగ్గరికి వస్తారు. సో ఈ 1 week 10 days లో విక్రమ్ చేసినటువంటి పని ఏంటంటే, అయిపోయింది నా లైఫ్, ఈ మూవీస్ నా తోటి కాదు, అందరూ అన్నట్టే నిజంగా నేను పనికిరానేమో, వద్దులే నేను యూఎస్ వెళ్ళి కనీసం అమ్మకపోతే ఉంది, ఇప్పుడు అమ్మ చూసుకోవాలి, ఇక ఇప్పటికీ నా లైఫ్, నా టైం, ఏజ్ అంతా అయిపోతుంది అని చెప్పి కష్టం మీద వాళ్ళ మమ్మీని ఒప్పించి వాళ్ళ దగ్గర 25,000 రూపీస్ కలెక్ట్ చేసుకొని గ్యాదర్ చేసుకోబెట్టుకుంటాడు. ఆ 25,000 రూపీస్ తోటి యూఎస్ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడే సెటిల్ అయిపోవాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే ఏదైనా జాబ్ చేసుకుని ఉండిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. సో ఆ గ్యాప్ లో వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ఇంటికి వచ్చి ఆ మూవీ ఏం తీసినా రాసేది చాలా బాగుంది.